అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికాలో పర్యటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ జో బైడెన్ ప్రభుత్వంలోని ఇతర ఉన్నత అధికారులతో భేటీ అయ్యారు. ఇండియన్ అంబాసిడర్, ఇతర కాన్సులేట్ జనరల్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా బాధ్యతలు చేపడుతున్న మైఖేల్ వాల్జ్ ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశాల్లో రెండు దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ, ప్రాంతీయ, వ్యూహాత్మక, ద్వైపాక్షిక అంశాలను వారి మధ్య చర్చకొచ్చాయి. బైడెన్ ప్రభుత్వ మనోగతాన్ని తెలుసుకోవడంతో పాటు కొత్త ప్రభుత్వం భారత్ నుంచి ఏం ఆశిస్తోందో కూడా తెలుసుకోవడానికి జయశంకర్ ప్రయత్నించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్ అమెరికా సంబంధాల విషయానికి వస్తే, ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు చేపట్టిన అనేక కార్యక్రమాలు బైడెన్ హయాంలో కొనసాగాయి. క్వాడ్ అయితే బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మరింత విస్తరించింది. అమెరికా, భారత్ సంయుక్త ఆధ్వర్యంలో క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేశారు. అలాగే బైడెన్ ప్రభుత్వంతో భారత్ అనేక డిఫెన్స్ ఒప్పందాలను కుదుర్చుకుంది. అధ్యక్షుడు మారిన ఇరు దేశాల మధ్య సంబంధాలపై పెద్దగా ప్రభావం పడలేదు. ఇక ఇప్పుడు మళ్లీ ట్రంప్ అధ్యక్షుడవుతున్నారు. అంతకు ముందున్న సత్సంబంధాలు ఈసారి కూడా కొనసాగుతాయని విదేశాంగ శాఖ భావిస్తోంది. ట్రంప్ కి భారత్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉందని జయశంకర్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇంకా బాధ్యతలు చేపట్టకపోయినా బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై దాడులను ట్రంప్ విమర్శించటాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన హయాంలో భారత్ మిగిలిన దేశాల కంటే మిన్నుగా అమెరికాతో బలీయమైన బంధాన్ని ఏర్పరచుకోగలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారతీయ మూలాలున్న వ్యక్తులను ట్రంప్ కీలక పదవుల్లో నియమించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్జ్, విదేశాంగ మంత్రిగా మార్క్ రూబియోలు కూడా ఇండో యుఎస్ సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న దృక్పథం ఉన్నవాళ్లే. ఇకపోతే ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు, టారిఫ్ల వడ్డన, గ్లోబల్ ఎన్విరాన్మెంట్, గ్రీన్ ఎనర్జీ పాలసీల మీద విముఖత భారత్ కు ఆందోళన కలిగించే అంశాలే. చైనాకు అడ్డుకట్ట వేయడానికి భారత్ అమెరికాతో కలిసి సప్లై చైన్ ఎకో సిస్టమ్ లో భాగంగా ఉండాలని భావిస్తోంది. మరి అమెరికా పాత్ర ఎలా ఉండబోతోందనే దానిపై ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గానీ ఒక స్పష్టత రాదు. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.